హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేరింగ్ మైండ్స్. లాస్ట్ టైం వీడియోలో మనము అఫర్మేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఇంకా కొన్ని విషయాలను అఫర్మేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అఫర్మేషన్స్ వచ్చేటప్పటికి 3 P's దాంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి వచ్చేసి ప్రజెంట్ టెన్స్ ఉండాలి, అందులో పాజిటివ్నెస్ ఉండాలి అండ్ పర్సనల్ అయి ఉండాలి. పాజిటివ్నెస్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టేట్మెంట్స్ అనేవి పాజిటివ్గా ఉండాలి. మన బ్రెయిన్ పాజిటివ్గా ఆలోచించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇంకొకటి ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. అంటే మనం రాస్తున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ టెన్స్లో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్ అలా ఉండాలన్నమాట. ఫ్యూచర్ టెన్స్నో పాస్ట్ టెన్స్నో కాకుండా నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేయగలుగుతాను అనే రకంగా మనము రాసుకునే స్టేట్మెంటు, చదువుకునే స్టేట్మెంటు ఉండాలి. అలాగే థర్డ్ది వచ్చేసి పర్సనల్. మన పర్సనల్ విషయాలను గురించి మాత్రమే మనం రాయడం, చదవడం చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి రాయడం వల్ల మనం వాళ్ళను మార్చడం కానీ మనకు దానివల్ల ఉపయోగం కానీ ఏమీ ఉండదు. మన గురించి మనం రాసుకునేదే అఫర్మేషన్స్. సో అఫర్మేషన్స్ ఎప్పుడు పర్సనల్, ప్రజెంట్ టెన్స్ అండ్ పాజిటివ్ అయి ఉండాలి. ఈ 3 గనక ఉన్నట్టయితే ఈ అఫర్మేషన్స్ మనము మన గోల్ని రీచ్ అవ్వడానికి, లేదా డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లేదంటే మనం అనుకున్నవి సాధించడానికి ఎంతగానో దోహదపడతాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.